హాయ్ హలో అండి, సింపుల్ వంటలకు స్వాగతం. ఈరోజు ఎంతో ఈజీగా బగారా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా నేను బాస్మతి రైస్ని తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసుల బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను. వేసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం. అలాగే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకుందాం. అలాగే జీడిపప్పును కూడా వేసుకుందాం. అలాగే 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మంచి రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం. అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. అలాగే నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల బాస్మతి రైస్ని వేసుకున్నాను కదండి. అదే గ్లాస్తో 3.5 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకొని వేసుకుందాం. నీళ్ళని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుందామండి. అలాగే నీళ్లు మరిగేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. ఓకేనండి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా ఉడికించుకోవాలండి. మరో 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దామండి. మరో 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. మరో 10 నిమిషాల తర్వాత ఓకేనండి. చూశారు కదా, బాస్మతి రైస్ రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా బాస్మతి రైస్ రెడీ. ఇది చికెన్లోకి కానీ మటన్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.